ఆయన చెప్పాలి ప్రశాంత్ కిషోర్ నేను ఉన్నానని. ఆయన ఏం చెప్పాడు, జస్ట్ క్యాజువల్గా కలిశాను అన్నాడు. కాబట్టి ఏం కాంటాక్ట్ తీసుకోలేదు అక్కడ. ఆయన తీసుకుంటే మ్యాక్సిమం ఏం చేయాలి ప్రాక్టికల్గా, నేను చెప్పినట్టు వీళ్ళు చెప్పినటువంటి పథకాల్లో ఉన్న లోటుపాట్లను సెట్ చేయడం, లేకపోతే కనుక గ్రౌండ్ లెవెల్ నాకున్న అవగాహన మేరకు, ఇదేమి అక్కడ మనం ఏం బాత్రూంలో పెట్టలేదు కానీ ప్రాక్టికల్గా నాకున్న అవగాహన మేరకు 3 నెలల ముందు ఎవడో కూడా టేకప్ చేయడు. 3 నెలల కథలు ఎవడు నడుపుకోడు. ఏదో 100 కోట్ల నెలకనేదో కదా ఇవన్నీ 3 నెలలు ఖర్చు పెట్టి అంత ప్రత్యేక విమానం ఏం తీసుకొచ్చారు నాకు తెలిసి. తీసుకొచ్చారు కదా, వెళ్ళే కదా తీసుకొచ్చారు. సీఎం రమేష్ హెల్ప్ చేశాడు. అదే ఓసారి కలుస్తానంటే కలిశారు, అంతవరకు. ఏముంటది వీళ్ళు ఏదని చెప్తే గనక నన్ను అడిగితే వీళ్ళు చెప్పేటువంటిది వాళ్ళకి ఎవరికో కాకుండా ఆ చంద్రబాబు గారు కూర్చుని మాట్లాడుకుంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సాల్వ్ అయిపోతాయి. మధ్యలో ప్రశాంత్ కిషోర్ వీళ్ళకి మించిన మేధావా? అదే ప్రశాంత్ కిషోర్ని జనం కోసం ఫోకస్ చేస్తున్నారు కానీ ఇంతకు మించి మేధావి కాదని వాళ్ళకి కూడా తెలుసండి ప్రాక్టికల్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే జనానికి తమ మేధావులకు గుర్తించట్లేదు కాబట్టి ఈ కలయిక టీడీపీలో ఒక కొత్త జోష్ మళ్ళీ తీసుకొచ్చిందా? ఖచ్చితంగా జైల్లో జోష్ వచ్చింది. అదే అంటున్నాను. తర్వాత జోష్ వచ్చింది, జైలు తర్వాత ఒక జోష్ వచ్చింది. ఆ జోష్ కాకపోతే ఇవన్నీ స్థిరమైనవిగా. అదే అంతేనా? ఇప్పుడు స్వీట్ నోట్లో వేసుకోగానే హాయ్ అని ఉంటది. అవును. ఆ తర్వాత కాసేపటికి ఎక్కువ తింటే మొహం వచ్చేస్తుంది, లేని పని రాగలదు. ఇప్పుడు ప్రస్తుతం అది చూద్దాం. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ తరఫున పని చేయబోతున్నారు.